ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే రాజకీయాల్లో నిష్పాక్షత, నిబద్ధత, నీతి అనే పదాలకు నిర్వచనం చెప్పే మహానుభావుడు సంజయ్ గారి తాలూకా 123వ జన్మదిన వేడుకలు 104వ జన్మదిన వేడుకలు ఈరోజు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో జరుపుకుంటున్నాం. ఎస్ఆర్ గంజి గారి కుమారుడు సంజయ్ ప్రీశిష్యుడు శ్రీకాకుళంలో ఉంటున్నటువంటి ఎస్ఆర్ గంజి గారి కుమారుడు మా ఆత్మీయ మిత్రుడు, అందరికీ మీడియాలో సామాజిక సేవల్లో కూడా డాక్టర్ గంజి అజ్జరాయ్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా నేటి తరం రాజకీయ నేతలు సంజయ్ గారి ఆలోచన విధానం, ఆయన అనుసరించే నిబద్ధత, నీతి, పాలన, అందులో ఒక 10% ప్రజల నాయకులు కానీ అదే ధోరణిలో ఉంటే మనం ఈ రాజ్య ఫలాలు ఏదైతే అనుకున్నామో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు చేరువ చేయడానికి అయితేనేమి, అదేవిధంగా ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం అయితేనేమి చేస్తారు. ఆయన ఎప్పటికీ చిరస్మరణ భారతదేశ రాజకీయాలు ఆయనకుండా ప్రత్యేక పాత్ర ఉంది. అట్లాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకుని ఆయన జీవిత విశేషాలను ప్రజల తరం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బర్త్డేలు చేయడం అలవాటు. ఇదే తరహాలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తి ప్రదర్శన ఇస్తున్నటువంటి మా ఇద్దరు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా ఏ హోదాలో పనిచేసినప్పటికీ ఆయన ప్రజల మనిషిగా జీవించిన వ్యక్తి దామోదరం సంజయ్ గారు. ఆ రోజుల్లో న్యాయశాస్త్రాన్ని చదువుకుని ప్రజలకు న్యాయం జరగాలన్నటువంటి సంకల్పంతో విద్యార్థి దశ నుండి కూడాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. నీతి నిజాయితీ గల నాయకుడిగా దేశవ్యాప్తంగా పేరొందిన వ్యక్తుల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. మన శ్రీకాకుళం జిల్లాతో కూడా ఆయనకి ఎనలేని అనుబంధం ఉంది. నాటి రోజుల్లో శ్రీకాకుళం తొలి పార్లమెంటు సభ్యుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారికి ఆయన ఒక మంచి మిత్రుడు. రాజగోపాలరావు గారి అనుచరులు, సహచరులు అయినటువంటి వారందరికీ కూడా ఆయన పర్సనల్ గా తెలుసు. ఇక్కడే ఉన్న మన గంజి అజ్జరాయ్ గారి తండ్రి గంజి శేషగిరిరావు గారు, ఎస్ఆర్ గంజి అంటాం, వారితో కూడా ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ మహనీయుడు ఉన్నా లేకపోయినా అతని ఆలోచన విధానాలనేవి నేటి తరానికి ఆదర్శం. ఈవేళ మనం చూసుకుంటే మన రాష్ట్రంలో అతి తక్కువ శాతం సంఖ్యాబలం ఉన్నటువంటి సామాజిక వర్గాలే సుదీర్ఘకాలంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కావచ్చు, పరిపాలన యంత్రాంగాన్ని నడిపించే ముఖ్యమంత్రులు కావచ్చు. కానీ 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలు ఉంటే వీరెవరికి కూడా ఆ రకమైనటువంటి అవకాశాలు ఈవేళకి రావడం లేదు. కానీ ఆయన కేవలం అతని ప్రతిభ ఆధారంగా ఆ రోజు అవి సాధించగలిగాడు. ఆయన ఎప్పటికీ ఆదర్శప్రాయుడు. ఆయన ఆలోచన విధానాన్ని మనం గొప్ప